బచావో పేరుతో మరి కాసేపట్లో పవన్ తన ఆల్బమ్ ను రిలీజ్ చేయనున్నారు. ముందుగా ఫిబ్రవరి 5న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే వైజాగ్ లో ఈ 26న ఉన్న ర్యాలీ సందర్భంగా ముందుగానే దేశ్ బచావో పేరుతో పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే తన ఆల్బమ్ ను రిలీజ్ చేయబోతున్నారు. అవకాశవాద రాజకీయాలపై పవన్ తన అస్త్రంగా దేశ్ బచావో పేరుతో మరి కాసేపట్లో ఆల్బమ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 26న ఆర్కే బీచ్ లో జరగబోతున్న ఈ క్యాండిల్ ర్యాలీ సందర్భంగానే ముందుగా రిలీజ్ చేస్తున్నారు. లేకపోతే ఫిబ్రవరి 5న రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే దేశ్ బచావో పేరుతో మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ తన ఆల్బమ్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఒక మ్యూజికల్ ఆల్బమ్. అవకాశవాద రాజకీయాలపై దీన్ని ఒక అస్త్రంగా మనం అనుకోవచ్చు. అవకాశవాద రాజకీయాలపై ఒక అస్త్రంగానే పవన్ అభిమానులు జనసేన భావిస్తోంది. మరి కాసేపట్లోనే ఈ మ్యూజిక్ ఆల్బమ్ ను రిలీజ్ చేయబోతున్నారు. అవకాశవాద రాజకీయాలపై అస్త్రంగా దేశ్ బచావో పేరుతో పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఆల్బమ్ ను రిలీజ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాని ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే సాగర్ తీరంలో హోదా ఆల్రెడీ స్టార్ట్ అయింది. మొత్తం మీద ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా పైన తనదైన స్టైల్లో మొత్తం ట్వీట్లు చేసి కూడా ముందుకెళ్తున్నారు. అయితే కాసేపు దేశ్ బచావో అనేది ఒక ఆయన పార్టీ తరఫు నుంచి కూడా ఒకటి రిలీజ్ చేస్తారని చెప్పి కూడా గతంలో చెప్పారు. అయితే ఇది ఈ రోజు కొద్దిసేపట్లో రిలీజ్ చేస్తారని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే కూడా కొంతమందిని రాజకీయ నాయకులు కూడా ఆయన టార్గెట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఆల్బమ్ లో ఏముంటుంది, ఏ అంశాలపైన అతను పాటల రూపాల్లో అదేవిధంగా ఇతర రూపాల్లో ఏ విధంగా బయట పెట్టారని కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఈ వీడియో మరి కొద్దిసేపట్లో రిలీజ్ చేయనున్నారు అర్చన పవన్ కళ్యాణ్. అయితే ఈ వీడియో దేని ద్వారా రిలీజ్ చేయబోతున్నారు వినయ్? యూట్యూబ్ అది ఎలా? అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ తనకు సంబంధించి ఏ అంశాలను కూడా అతను జనసేన అఫీషియల్ యూట్యూబ్ ఉంది, దాంట్లో మొత్తం అంతా కూడా లింక్ పెట్టి మొత్తం అవన్నీ కూడా ప్రజలకు అతని అభిప్రాయాలు అతను ఏ విధంగా ముందుకెళ్తున్నారనేది తెలియజేస్తున్నారు అర్చన. రైట్ వినయ్, అయితే మరి దీన్ని చూసుకుంటే అందులో ఏ అంశాలు ఉంటాయని ప్రధానంగా మనమైతే ఊహించవచ్చు? అంటే ఇప్పటికే ఆయన స్పష్టంగా తెలియజేశారు. కొంతమంది వ్యాపారాలకి తను ప్రత్యేక హోదా పైన పోరాడలేకపోతున్నారు, అదేవిధంగా యూత్ అంతా కూడా ముందుకు రావాలి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని ఎలిమెంట్స్ దాంట్లో ఒక పాట రూపంలో ఆయన చిత్రీకరించారని కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని ఎలిమెంట్స్ కూడా దాంట్లో స్పష్టంగా ఉంది. మొత్తం ఒక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా దాంట్లో కార్యాచరణ రూపొందించారు. మరి కాసేపులో దీనికి సంబంధించిన వీడియో అంతా కూడా ఆయన అఫీషియల్ యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు అర్చన. చూస్తే ముందుది ఫిబ్రవరి 5న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ 26న వైజాగ్ లో ఈ సైలెంట్ ర్యాలీకి సంబంధించి ముందుగానే విడుదల చేస్తున్నారు అనుకోవచ్చా? అయితే ఇప్పటికే హోదా ఉద్యమం అంటే కూడా వైజాగ్ లో ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఇప్పటికే మొత్తం సోషల్ వెబ్సైట్లు అన్ని కూడా పూర్తిగా యూత్ అంతా కూడా ఎక్కడికెక్కడ కూడా వాళ్ళంతా కూడా ఆ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందని కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో అయితే తర్వాత రిలీజ్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కొద్దిగా దాన్ని ముందే మార్చారు. ఈ నేపథ్యంలో యూత్ కి ఒక తన ద్వారా ఇప్పటికీ పిలుపునిచ్చారు. అయితే ఈ వీడియో ద్వారా ఇంకా మరింత మెసేజ్ పంపాలని చెప్పి ఉద్దేశంతోనే కొద్దిగా ముందు రిలీజ్ చేస్తానని చెప్పుకోవచ్చు వచ్చిన. అయితే వినయ్, దీని పేరు వచ్చేసి దేశ్ బచావ్ అని పెట్టారు. అంటే ఇది హిందీలో ఉండొచ్చు అనుకోవచ్చా, లేకపోతే తెలుగులో ఉండొచ్చు అనుకోవచ్చా, అంటే లేకపోతే రెండు భాషల్లో ఉండొచ్చా? ఎందుకంటే ఉత్తరాది వాళ్ళ అంటే గర్వంగా తల ఎగరేసే ఉత్తరాది వాళ్ళ మెడలు వంచి కింద కూర్చోబెడతాం అని ఇంతకు ముందు అన్నారు కదా పవన్ కళ్యాణ్. ఏ భాషలో ఉండొచ్చు అనుకుంటున్నాం? అదే మొత్తంగా క్లియర్ గా తీసుకున్నట్టు కూడా ప్రధానంగా తెలుగు ప్రజలకు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు అర్థమయ్యేలా ఉండే విధంగా ఈ వీడియోని ఆయన రూపొందిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక 2-3 రోజుల నుంచి కూడా దీనిపైన కసరత్తు మొదలు పెట్టారని చెప్పి కూడా జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నా. ఈ నేపథ్యంలో మొత్తం ప్రతి ఒక్క వర్గానికి రూరల్ పీపుల్ కూడా అర్థమయ్యేటట్టు కూడా ఆయన ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారు. మొత్తం మీద హోదా ఉద్యమం, జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని ఎలిమెంట్స్ కూడా దీంట్లో స్పష్టంగా ఉండేటట్టు ఆయన ప్లాన్ చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ వీడియో సంబంధించి కూడా బయట పెట్టనున్నారు అర్చన. థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్.